అమ్మవారి నైవేద్యాన్ని మోసుకొని ఇక మొదలు పెట్టండమ్మా అని పూజారి గారు చెప్తారు. పూజ చేస్తానని చెప్పటం కాదు, పూజని పూర్తి చేయాలి అని మీరా ఎగసెగసి పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నైవేద్యాన్ని మోసుకొని మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడే ఒక పాము ఎదురుగా వస్తూ ఉండటంతో పాం పాం అని అక్కడ జనాలందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. దాంతో మీరా ఒక్కసారిగా చేతిలో తలపైన ఉన్న బోనాన్ని కాస్త కింద పడేసి పాం పాం అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక శారద మాత్రం అలాగే నిలబడి అమ్మ భూమి ఏమైందమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్తయ్య మీరేమి కంగారు పడకండి, నేనున్నాను అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది. అయ్యో ఏమైంది అని శారద టెన్షన్ పడుతూ ఉంటే, అమ్మ మీరు కాస్త ఆగండి, ఏమి కాలేదులే అని పూజారి గారు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక భూమి ఆ పాము ముందు మోకరిల్లి తన చేతిని పెట్టగానే పాము కాస్త భూమి మెడలోకి వస్తుంది. ఇక మెల్లగా ఇంకొక చేతిని చెట్లు ఉన్న వైపుకి భూమి గోడకి ఆంచి పెట్టడం వల్ల పాము ఆ చేతి గుండా చెట్లలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య మీరిక నడవచ్చు అని భూమి చెప్తుంది. అలా శారద నైవేద్యాన్ని మూసుకొని అమ్మవారి దగ్గరికి రాగానే కళ్ళకి గంతల్ని పూజారి గారు విప్పేస్తారు. శారద అమ్మవారి ముఖాన్ని చూసి, తల్లి నా భర్తకి ఏమీ కాకుండా చూడు తల్లి, నా పసుపు కుంకాలని నిలబెట్టు అని వేడుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మీరా తన బోనాన్ని కింద పడేసి ఉంటుందో అప్పుడు అక్కడ కృష్ణప్రసాద్ విలవిల్లాడిపోతున్నట్లు మనకి చూపించి ఉంటారు. నేను అజ్ఞానంతో ఎగిరెగిరి పడ్డాను, నన్ను క్షమించు తల్లి, నా భర్తని కాపాడు తల్లి అని మీరా కూడా వేడుకుంటూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు అమ్మవారికి పాలాభిషేకం చేయండమ్మా అని పూజారి గారు చెప్పడంతో మీరా ఇద్దరం కలిపి చేద్దాం అని శారద అంటుంది. వద్దు మీరే చేయండి అని మీరా బుద్ధి తెచ్చుకొని చెప్పడంతో అత్తయ్య మీరే కానివ్వండి అని భూమి చెప్తుంది. శారదాల అమ్మవారికి రకరకాల వాటిలతో అభిషేకం చేస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ మెల్లమెల్లగా కోలుకుంటూ స్పృహలోకి వస్తారు. అది గమనించేసిన శరత్చంద్ర డాక్టర్ డాక్టర్ అని కేకలు పెట్టడంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇట్స్ ఏ మిరాకిల్, ఈయన కోలుకున్నారు, ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పి వెళ్తాడు. చెప్పు కేపీ చెప్పు, ఎందుకు నా మీరాకి అన్యాయం చేయాలని చూసావు, ఎందుకు ఇలా విషం తాగావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. మీరు మాత్రం నాకు అన్యాయం చేయాలని చూడలేదా, శారదని విడాకులు ఇవ్వమని అడిగి నన్ను శారదని విడిపోయేలా చేద్దామని అనుకోలేదా, మీరెందుకు ఇలా చేశారు, మరి నన్నెందుకు బ్రతికించారు, నన్ను చచ్చిపోనివ్వాలి కదా, నా శారదకి దూరమయ్యి నేను బ్రతకలేను అని కేపీ చెప్తాడు. ఎప్పుడు శారదా శారదా అని మాట్లాడుతూ ఉంటావు, ఏ నా చెల్లెలు నేను ప్రేమించలేదా, పాపం ఆ పిచ్చిది నీకోసం గుళ్ళు గోపురాలు తిరుగుతోంది, దాని మీద అసలు ప్రేమే చూపించవేంటి నువ్వు, ముందు మీరాకి ఫోన్ చేసి చెప్పాలి అని చెర్రీకి ఫోన్ చేస్తాడు. చెప్పండి మావయ్య అని చెర్రీ అనడంతో మీ నాన్న కోలుకున్నాడు, ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడంతో అవునా మావయ్య అని, అమ్మ నాన్నకి ప్రమాదం లేదంట, కోలుకున్నాడంట అని చెర్రీ చెప్పగానే అవునా ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదా, ఏమండి ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదంట, మీరు చేసిన పూజా ఫలితం వల్లే ఆయన కోలుకున్నారు అని మీరా చెప్తూ ఉంటే అత్తయ్య మావయ్య క్షేమం అని భూమి శారద ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా మీరు చేసిన పుణ్య ఫలితమే, పూజా ఫలితమే అని మీరా చెప్తుంది. అయ్యో మీరా అలా మాట్లాడకు, నువ్వు కూడా పూజ చేసావు కదా, ఇది మనమిద్దరం పూజ చేయటం వల్లే ఆయన కోలుకున్నారు అని, ఇప్పుడు ఆయన క్షేమంగా ఉండటమే కదా మనకు కావాలి, ఏదైతేనేం ఆయన కోలుకున్నారు, మనం ఇద్దరం కలిసి చూడటానికి వెళ్దాము అని శారద అంటుంది. ఏది ఏమైనా నేనైతే తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మీరా వేడుకుంటూ ఉంటుంది. అమ్మ తల్లి కరుణించావు తల్లి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద సంతోషపడుతూ ఉంటుంది. పదండి వెళ్దాం అని బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక గగన్ గదిలో నిలబడి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి బావా నీకొక గుడ్ న్యూస్, మీ నాన్నగారు క్షేమంగా ఉన్నారు బావా అని చెప్పడంతో గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అదే మామయ్య సేఫ్ బావా అని భూమి అంటుంది. మీకు మా మామయ్య గురించి మాట్లాడిన ప్రస్తావన తీసుకొచ్చిన వరుసకు మీకేమవుతారో చెప్పినా మీకు కోపం వస్తుందని తెలుసు బావా, కానీ తెంచుకుంటే బంధాలు తెగిపోవు బావా, అది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని భూమి అంటే, అర్థం కానప్పుడు చెప్పకపోవటమే మంచిది భూమి అని గగన్ అంటాడు. తెంచుకుంటే తెగిపోయేటివి బంధాలు కాదని మరి నువ్వు మాట్లాడుతున్నావే, వాటి గురించి నాకంటే ముందుగా చెప్పాల్సింది ఆ కృష్ణ ప్రసాద్కే, ఆస్తి కోసం అంతస్తు కోసం మమ్మల్ని రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడే, అలాంటి కృష్ణ ప్రసాద్ చచ్చినా బ్రతికినా నాకు అనవసరం అని గగన్ వెళ్తూ ఉంటే, ఆగండి బావా మీరంటే మరి మామయ్య గురించి ఎలా మాట్లాడుతున్నారు, మరి మీలాగే అత్తయ్య కూడా భావిస్తుంది అనుకుంటున్నారా అని భూమి అంటే, ఎస్ కొంచెం అటు ఇటుగా అమ్మది కూడా సేమ్ ఫీలింగ్ అని గగన్ అంటాడు. చూసావా బావా, అమ్మని అంతగా ప్రేమించే మీరు అత్తయ్య మనసుని అర్థం చేసుకోలేకపోయారు.
అని భూమి అంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవును బావా, మీరు విన్నా నమ్మినా నమ్మకపోయినా కూడా ఇదే నిజం. అత్తయ్య మావయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. మావయ్య బ్రతకాలని కొండలమ్మ తల్లికి అత్తయ్య మొక్కు తీర్చుకున్నారు అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తుంది. ఇప్పుడు చెప్పు బావా, శారద అత్తయ్య మనస్ఫూర్తిగా మామయ్యతో విడిపోవాలనే విడాకులు అడిగి ఉంటుందా, లేకుంటే బలమైన కారణం ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. చూడు భూమి, నువ్వు అడిగిన అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన బ్రతకాలని అమ్మ జాలితో పూజ చేసి ఉండొచ్చు. ఆయన చేసిన ద్రోహాన్ని అమ్మ మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం ఆయన చేసిన ద్రోహాన్ని నా కంఠంలో ప్రాణం ఉండగా నేనైతే మర్చిపోలేను. అమ్మ క్షమించి ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం ఎప్పటికీ క్షమించను అని గగన్ పక్కకు వెళ్ళిపోతాడు. అయ్యో బావా, నువ్వు ఎప్పటికి మారుతావు, మనమందరం ఎప్పుడు అందరం కలిసి ఉంటాము అని భూమి బాధపడుతూ ఉంటుంది. అసలు మీరాని ఒంటరిదాన్ని చేసి నీకెలా చచ్చిపోవాలని అనిపిస్తోంది అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, చూడండి శరత్చంద్ర గారు, నేను చచ్చిపోతే ఏంటి, మీరాకి మీరున్నారు కదా అని కేపీ అంటాడు. నేను నీడని మాత్రమే ఇవ్వగలను, మీరాకి పిల్లలకి నువ్వే అన్ని తోడు నీడగా ఉండాలి అని శరత్చంద్ర అంటే, మరి 25 ఏళ్ల క్రితం శారద మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఇదే మాట అడిగినప్పుడు మీరెందుకు వాళ్ళని గెంటేశారు, నన్నెందుకు మీ ఇంట్లోనే ఉంచుకున్నారు, ఆ రోజే నన్ను ఎందుకు గెంటేయలేదు అంటే, బయట వాళ్ళకి ఒక న్యాయం, మీ వాళ్ళకి ఒక న్యాయమా అని, నా కొడుకంటే నాకు ప్రాణం, నా కొడుకు నా కూతురు నన్ను అసహించుకుంటున్నారు, కానీ శారద మాత్రమే నన్ను అసహించుకోవటం లేదు. అలాంటి శారద నేను ఎప్పటికీ విడిపోవాలని అనుకోలేదు. మేమిద్దరం దూరంగానే ఉంటున్నాం, కానీ విడాకుల ద్వారా మమ్మల్ని వేరు చేయాలని మీరు ప్రయత్నించారే, మరి నేను చచ్చిపోక ఇంకేం చేస్తాను అని కేపీ అంటే, కేపీ అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. చూడండి, నేను చావుకే ఎదురు వెళ్ళిన వాడిని, మీరు అరిస్తే ఇప్పుడు నేను భయపడేదే లేదు. మీరు విడాకుల ద్వారా మమ్మల్ని వేరు చేయాలని ఇంకొకసారి ప్రయత్నించారనుకోండి, ఈసారి నేను భూమికి మొత్తం నిజం చెప్పేసి విడాకుల ద్వారా మీ పెళ్లి చేయాలని చూశారు, అందుకే నేను విషం తాగి చచ్చిపోతున్నానని అందరికీ నిజం చెప్పేసి మరీ చచ్చిపోతాను అని కేపీ వార్నింగ్ ఇస్తూ ఉంటే శరత్చంద్ర షాకింగ్గా వింటూ ఉంటాడు. నిన్ను అని శరత్చంద్ర అరవబోతూ ఉంటే, అప్పుడే ఏమండి అంటూ మీరా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమండి బాగున్నారు కదా అని మీరా కేపీతో మాట్లాడుతూ ఉంటే, చెర్రి, భూమి, శారద కూడా అక్కడికి వస్తారు. ఇక శారద లోపలికి అడుగు పెడుతూ ఉంటే, ఏయ్ అక్కడే ఆగు, నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు, వెళ్తావా లేదా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. అప్పుడు శారద వెనకడుగు వేస్తూ ఉంటుంది. నువ్వు ఆగన్నయ్యా, ఇప్పుడు శారద గారు చేసిన పూజల వల్లే ఈయన ప్రాణాలతో బయటపడ్డారు అని మీరా చెప్తుంది. దాంతో కేపీ చాలా ప్రేమగా శారద వైపు చూస్తూ ఉంటాడు. రండి, మీరే ఆయనకి అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టండి అని మీరా చెప్పటంతో ఇక శరత్చంద్ర కాదనలేక మౌనంగా ఉంటాడు. అలా శారద చాలా ప్రేమగా కేపీ నుదుటిన కుంకుమ బొట్టు పెడుతూ ఉంటే కేపీ చాలా సంతోషపడుతూ ఉంటే చిరి భూమి కూడా సంతోషపడుతూ ఉంటాడు. కానీ శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు.